నా పేరు ఎం జశ్వంత్ కుమార్. నేను అర్జున్ బస్సులో ఉంటా. మా ఇల్లు అక్కడ. 7th క్లాస్. నేను హిందూ పబ్లిక్ స్కూల్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి నీ పైన చేసి నీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు, నువ్వు సీఎంకి ఏం చెప్పినావు అసలు? మా సీఎం ఏమన్నాడంటే, సార్ నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా అని అడిగితే వచ్చాయి సార్, ఎంతవరకు వచ్చాయి అంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఏమైనా నీళ్ళు రాకుండా గల్లీలకు ఏమైనా చేయాలా అంటే గేట్ పెట్టియండి సార్ అని అన్నా. గేట్ పెట్టియండి సార్ అంటే పెట్టిస్తా అని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని పిలిచినావా, ఆయన నిన్ను దగ్గరకు పిలిచిండా? నేను ఇక్కడ నించున్న పోలీస్ వచ్చారో ఏందో అని నించుంటే సార్ అనిపించిండు. సార్ అనిపిస్తే చూస్తే ఇక్కడ దా అమ్మా అన్నారు. అంటే పోయి ప్రాబ్లమ్స్ అడిగాను చెప్పిన. ఫస్ట్ నువ్వు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి నీతోని అన్న మాట ఏంటి? ఫస్ట్ నిన్ను పిలిచిండు కదా ఇక్కడ ఉన్నప్పుడు, దగ్గరకు రామ్మా అని పిలిచినప్పుడు నీతో ఫస్ట్ ఏం మాట్లాడిండు? నీ పేరేంటిదమ్మా అన్నారు. ఏం పేరు అంటే జశ్వంత్ అని చెప్తే ఏ స్కూల్ ఏంటిది, క్లాస్ ఏంటిది అడిగితే చెప్పిన తర్వాత ఈ వాటర్వి ఈ సమస్యలు అన్నీ అడిగారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అంటే సీఎం రేవంత్ రెడ్డి నీతో మాట్లాడతాడు, ఇట్లా మీ బస్తీలో తిరుగుతాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఎప్పుడన్నా? అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు. అంత దగ్గరకని చూస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత దూరం పోయినావు రేవంత్ రెడ్డి? అక్కడ గంగాబాయ్ బస్తీ మీదకి పోయా. అంతసేపు నీతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇంకా మీ సమస్యలతో పాటు మీతోని ఏం చెప్పిండు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, లేదు సార్ ఇది ఒక వాటర్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది సార్ అని అన్నా. సార్ అంటే ఓకే నేను కంపల్సరీ గేట్ పెట్టిస్తా అని అన్నాడు. అంటే సరే సార్ అని అన్నా. వెళ్తూ ఉంటే మాట్లాడా. మళ్ళా ఏమైనా చెప్పిండా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వస్తా మిమ్మల్ని కలుస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండా? నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ సీఎం నీతో మాట్లాడడము, ఆయనతోటి నువ్వు ఒక 5 నిమిషాలు ట్రావెల్ చేయడము నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా అసలు నేను ఇది ఎక్స్పీరియన్సే చేయలేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? చెప్తే షాక్ అయ్యారు. ఇక్కడ బయటకు వచ్చేదాకా తెలియదు వాళ్ళకి. నేను చెప్పినా కూడా నమ్మలేరు. బయటకు వచ్చే ప్రూవ్ చేసుకోరు. ఇంకా ఇక్కడనే మీ ఏరియాలో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా ఏమంటున్నారు సీఎం ఇట్లా నీతో మాట్లాడిండు కలిసిండు అంటే? ఇప్పటికి వాళ్ళు లేరు, వారు ఊరికి వెళ్ళారు. నా పేరు ఎం జశ్వంత్ కుమార్. నేను అర్జున్ బస్సులో ఉంటా. మా ఇల్లు అక్కడ. 7th క్లాస్. నేను హిందూ పబ్లిక్ స్కూల్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి నీ పైన చేసి నీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు, నువ్వు సీఎంకి ఏం చెప్పినావు అసలు? మా సీఎం ఏమన్నాడంటే, సార్ నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా అని అడిగితే వచ్చాయి సార్, ఎంతవరకు వచ్చాయి అంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఏమైనా నీళ్ళు రాకుండా గల్లీలకు ఏమైనా చేయాలా అంటే గేట్ పెట్టియండి సార్ అని అన్నా. గేట్ పెట్టియండి సార్ అంటే పెట్టిస్తా అని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని పిలిచినావా, ఆయన నిన్ను దగ్గరకు పిలిచిండా? నేను ఇక్కడ నించున్న పోలీస్ వచ్చారో ఏందో అని నించుంటే సార్ అనిపించిండు. సార్ అనిపిస్తే చూస్తే ఇక్కడ దా అమ్మా అన్నారు. అంటే పోయి ప్రాబ్లమ్స్ అడిగాను చెప్పిన. ఫస్ట్ నువ్వు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి నీతోని అన్న మాట ఏంటి? ఫస్ట్ నిన్ను పిలిచిండు కదా ఇక్కడ ఉన్నప్పుడు, దగ్గరకు రామ్మా అని పిలిచినప్పుడు నీతో ఫస్ట్ ఏం మాట్లాడిండు? నీ పేరేంటిదమ్మా అన్నారు. ఏం పేరు అంటే జశ్వంత్ అని చెప్తే ఏ స్కూల్ ఏంటిది, క్లాస్ ఏంటిది అడిగితే చెప్పిన తర్వాత ఈ వాటర్వి ఈ సమస్యలు అన్నీ అడిగారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అంటే సీఎం రేవంత్ రెడ్డి నీతో మాట్లాడతాడు, ఇట్లా మీ బస్తీలో తిరుగుతాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఎప్పుడన్నా? అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు. అంత దగ్గరకని చూస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత దూరం పోయినావు రేవంత్ రెడ్డి? అక్కడ గంగాబాయ్ బస్తీ మీదకి పోయా. అంతసేపు నీతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇంకా మీ సమస్యలతో పాటు మీతోని ఏం చెప్పిండు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, లేదు సార్ ఇది ఒక వాటర్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది సార్ అని అన్నా. సార్ అంటే ఓకే నేను కంపల్సరీ గేట్ పెట్టిస్తా అని అన్నాడు. అంటే సరే సార్ అని అన్నా. వెళ్తూ ఉంటే మాట్లాడా.
మళ్ళా ఏమన్నా చెప్పిండా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వస్తా మిమ్మల్ని కలుస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండా? ఆహా. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ సీఎం నీతో మాట్లాడడము, ఆయనతోటి నువ్వు ఒక 5 నిమిషాలు ట్రావెల్ చేయడము నీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? అసలు నేను ఇది ఎక్స్పీరియన్సే చేయలేదు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఉమ్? ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు చెప్పు. చెప్తే షాక్ అయ్యారు. ఇక్కడ బయటకు వచ్చేదాకా తెలియదు వాళ్ళకి. నేను చెప్పినా కూడా నమ్మలేరు, బయటకు వచ్చే ప్రూవ్ చేసుకోరు. ఇంకా ఇక్కడనే మీ ఏరియాలో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళంతా ఏమంటున్నారు? సీఎం ఇట్లా నీతో మాట్లాడిండు కలిసిండు అంటే. ఇప్పటికి వాళ్ళు లేరు, వాళ్ళు వారు ఊరికి వెళ్ళారు.